యూపీలోని ప్రయాగ్రాజ్లో టీటీడీ తరపున జరిగే కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు. యూపీ అలహాబాద్లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరిగే కుంభమేళాలో టీటీడీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం శ్రీవారి ఆలయం వద్ద కళ్యాణోత్సవ ప్రధానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యూపీలో జరిగే మహాకుంభమేళాలో 3 ఎకరాల్లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆలయంలో స్వామివారికి జరిగే నిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 18, 26 తేదీలతో పాటు ఫిబ్రవరి 3, 12వ తేదీలో శ్రీవారి కళ్యాణోత్సవ సేవలను నిర్వహిస్తున్నామని, కుంభమేళాలో పాల్గొనే ప్రతి భక్తులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల నుంచి
ప్రయోగరాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి ఇక్కడి నుంచి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది. అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టీటీడీ సిబ్బంది సుమారు 150-170 మంది అక్కడికి వెళ్ళి రాత్రింబవళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయోగరాజ్ అలహాబాద్ వద్ద జనవరి 13 నుండి 26 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. దాంట్లో ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. ఈ భక్తులు ఈ యొక్క కళ్యాణోత్సవాల్లో 4 రోజులు జరుగుతుంది. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది దిగ్విజయంగా జరుగుతుంది. మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాలి. అక్కడ జరిగేటువంటి నిత్య కైంకర్యాలు అయితే ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ లాగానే అక్కడ కూడా నమూనా టెంపుల్ నిర్మించడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి ఈ కళ్యాణ రథం బయలుదేరుతుంది. బహుశా 2 రోజుల్లో అలహాబాద్ చేరుకుంటుంది. అక్కడ జరిగే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాల్లో మన వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఇవి కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉత్తరాది భక్తులు చాలామంది వచ్చే అవకాశం ఉంది. చూడాలి. ఇది 3వసారి మనం నిర్వర్తించటం. గతంలో కూడా 2 సార్లు దిగ్విజయంగా నిర్వహించాం. ఈసారి కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. వెంకటేశాయ. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 దాకా మహాకుంభమేళ ప్రయోగంలో జరుగుతుంది. ఇది బిగ్గెస్ట్ రిలీజియస్ కాంగ్రిగేషన్ అనవచ్చు. ప్రపంచంలోనే అత్యధిక మంది వచ్చి అక్కడ హోలీ డిప్ తీసుకోవడం జరుగుతుంది. సో మన టీటీడీ హెచ్డిపిపి హిందూ ధార్మిక పరిషత్ తరఫున మనం కూడా ఇప్పుడు ధార్మిక కార్యక్రమాలు, ధర్మ పరిషత్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మనం దాదాపు 2.5 ఎకరాల్లో మన నమూనా ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. అది ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. ఈ నమూనా ఆలయంలో మనం నిత్యం ఇక్కడ ఏ రకంగా అయితే నిత్యం కార్యక్రమాలు చేస్తామో అక్కడ అదే విధంగా కూడా డిజైన్ చేయడం జరిగింది. అందుకోసం ఆఫీసర్స్ని కానీ అర్చకులు కానీ వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఈ 45 రోజులకు కూడా పూర్తి స్థాయిలో అధికారులని డ్రాఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫేజ్డ్ మేనర్లో ప్రతి ఒక్కరికి 11 రోజులు అలా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అలాగనే 4 సార్లు స్పెషల్ కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా నమ్మకం, అంటే మన మీద కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ప్రచారం చేసుకునే కార్యక్రమంలో ఇది కూడా నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల భక్తులు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, ఉత్తరాది నుంచి వచ్చే భక్తులు కానీ, దక్షిణాది నుంచి భక్తులు కానీ అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకునే అవకాశం జరుగుతుందని ఈ రకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అందరూ కూడా భాగస్వాములై ఇది సక్సెస్ఫుల్ కావాలని ఆ దేవుడిని
ఆ దేవుణ్ణి స్మరించుకుంటాం. నమో వెంకటేశ్వర.